Subscribe to Color Frames. టీమిండియా కొత్త కోచ్గా గౌతమ్ గంభీర్ ఎంపిక లాంఛనమే త్వరలో బీసీసీఐ అఫీషియల్గా అనౌన్స్ చేయబోతుంది. దీనికి ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో గౌతమ్ గంభీర్ భేటీ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన బీజేపీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసి గంభీర్ అభినందనలు తెలిపారు. వీళ్ళిద్దరూ ఒకే ఫ్రేమ్లో ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ఇద్దరూ కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారు సార్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. నిజానికి బీసీసీఐ సెక్రటరీ జైషా అమిత్ షా కొడుకు అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐలో అనేక రాజకీయాలు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ శ్రేయస్ అయ్యర్ విషయంలో బీసీసీఐ పాలిటిక్స్ ప్లే చేసిందని బయట టాక్. మరి తాజాగా గంభీర్తో అమిత్ షా భేటీ కేవలం విషెస్ చెప్పడం కోసమేనా, లేక టీమిండియాలో ఏదైనా భారీ మార్పుకు ప్లాన్ చేస్తున్నారా అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. వాస్తవానికి 2019 లోక్సభ ఎన్నికల్లో గౌతమ్ గంభీర్ బీజేపీ తరపున పోటీ చేసి ఢిల్లీ నుంచి ఎంపీగా గెలుపొందాడు. 5 సంవత్సరాల పదవీకాలం పూర్తయిన తర్వాత మార్చి 2న తాను ఎన్నికల్లో పోటీ చేయనని, భవిష్యత్తులో క్రికెట్ ప్రాజెక్టులపై మాత్రమే దృష్టి సారిస్తానని ప్రకటించాడు. మరోవైపు రాహుల్ ద్రావిడ్ తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ను నియమించాలని బీసీసీఐ భావిస్తోంది. గంభీర్ను ఈ పదవిని చేపట్టేందుకు బోర్డు ఒప్పించింది. సో మొత్తానికి T20 ప్రపంచ కప్ తర్వాత రాహుల్ ద్రావిడ్ స్థానాన్ని గంభీర్ భర్తీ చేయబోతున్నాడు. విశేషం ఏంటంటే సపోర్ట్ స్టాఫ్ విషయంలో గంభీర్ ఏమాత్రం తగ్గడం లేదు. తనకు సూట్ అయ్యే వారికి స్టాఫ్లో అవకాశం కల్పించనున్నాడు. ఈ క్రమంలో ద్రావిడ్ స్టాఫ్కు ఉద్వాసన తప్పడం లేదు. మొత్తానికి టీమిండియా ప్రధాన కోచ్గా గంభీర్ నియామకాన్ని బీసీసీఐ ఈ నెలాఖరులో అధికారికంగా ప్రకటించనుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.